హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మరో స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే కొబ్బరి రవ్వ కజ్జికాయలు. ఈ కొబ్బరి రవ్వ కజ్జికాయలు కరకరలాడుతూ చాలా రుచిగాను, క్రిస్పీగాను ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 4 కప్పుల మైదా వేసుకోవాలి. ఇది కేజీ ఉంటుందండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఈ ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత దీని మీద ఒక గిన్నె కానీ మూత కానీ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇలా నెయ్యి కరిగాక ఒక 50 గ్రాముల జీడిపప్పుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా రంగు మారాక ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే పావు కిలో బొంబాయి రవ్వ వేసి వేయించుకుంటూ ఉండాలి. బొంబాయి రవ్వను 2 నిమిషాలు వేయించుకున్నాక 100 గ్రాముల ఎండు కొబ్బరి పొడి అంటే ఒక కప్పు వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కొబ్బరిని వేయించుకున్న తరువాత పావు కిలో పంచదార అంటే ఒక కప్పు పంచదార వేసుకొని పంచదారని కూడా ఇలా కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని మూత తీసి ఒకసారి అంతా బాగా కలిపి 2 ఉండలుగా చేసుకోవాలి.
ఇలా 2 ఉండలుగా చేసిన తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ చేస్తే సరిపోతుందండి. అంతే, ఇలా పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉండని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎండిపోకుండా అప్పటికప్పుడు తీసుకొని చేసుకోవాలి. మిగతా పిండిని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం కజ్జికాయని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకున్న ఉండలన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఉండని తీసుకొని పిండి అంటుకోకుండా కొద్దిగా నూనె రాసి ఒక ఉండని తీసుకొని చపాతీ కర్రతో పూరీలాగా నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా పూరీలా చేసుకున్నాక ఒక కజ్జికాయల చెక్కను తీసుకొని దాని మీద నూనె రాసి అంటుకోకుండా ఈ పూరీని దాని మీద వేసుకోవాలి. దాని మీద మధ్యలో ఇలా గుంటగా చేసుకొని మనం వేయించుకున్న రవ్వని ఒక స్పూన్ ఇందులో వేసి ఇలా చుట్టూ లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చిన ఎడ్జ్ అంతా తీసేసి ఈ ఎడ్జ్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ కజ్జికాయని నిదానంగా ఇలా ఓపెన్ చేసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల చెక్కతో చేయటం చూసాం కదా! మీకు మరొక విధానాన్ని కూడా చూపిస్తాను. ఒక ఉండ తీసుకొని ఇందాకలానే పూరీలాగా చేసుకున్న తరువాత ఇలా పూరీలాగా చేసుకున్నాక ఒక చిన్న సైజు డబ్బా గానీ, బాక్స్ గానీ ఇలా రౌండ్‌గా ఉన్నది తీసుకొని ఇలా పూరీ మీద పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే షేప్ చక్కగా రౌండ్‌గా వస్తుంది. తర్వాత ఈ చుట్టూ ఉన్న ఎడ్జినంతా తీసేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ పూరీ మీద ఒక స్పూన్ రవ్వను పెట్టి
నేను చూపించే విధంగా చుట్టూ ఇలా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా చిన్నగా సైడ్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా అంచులంతా మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదొక పద్ధతి. మరొకసారి కూడా ఇలానే పూరీలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ రవ్వ పెట్టి చుట్టూ ఆయిల్ రాసి ఇలా సైడ్‌కి తీసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్స్ అంతా ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్‌తో నేను చూపించే విధంగా ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. అంటే ఫోర్కు దాని మీద అచ్చులాగా పడాలన్నమాట. నేనైతే ఇలాంటి కజ్జికాయలన్నీ తయారు చేస్తానండి. ఇలా కజ్జికాయలన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని, మనం చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటి తీసుకొని నిదానంగా ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో ఎన్ని కజ్జికాయలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి. ఇలా కజ్జికాయలు వేసుకున్న తరువాత ఒక గరిటెతో ఇలా నిదానంగా ఒక్కొక్క కజ్జికాయని తిప్పుకోవాలి. ఇలా కజ్జికాయల్ని తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. కజ్జికాయలన్నీ ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరొకసారి కూడా ఇలానే కజ్జికాయలు ఒక్కొక్కటి నిదానంగా వేసుకొని వేయించుకోవాలి. కజ్జికాయలన్నీ ఇలా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలానే నేను చూపించిన విధంగా మిగతా కజ్జికాయలను కూడా వేయించుకోవాలి.
అంతేనండి, కొబ్బరి రవ్వ కజ్జికాయలు రెడీ అయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత రుచిగా ఉన్నాయో. ఇవి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.